ప్రసాద్ బెహ్రా గారు మనతో ఉన్నారు. ఏమనుతున్నావేంటి? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. వెజిటబుల్ హల్వా. పెళ్లి కల వచ్చేసింది బాలా అని పాడతారు కదా, అలాగా సక్సెస్ కల వచ్చేసింది బాలా. లేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం బాలా. మీ వయసు పాస్ పాస్. నేను 2-3 దగ్గర విన్నాను, కొంచెం యాటిట్యూడ్ సక్సెస్ చూసాక కొంచెం మాట జారడం ఎక్కువ ఉంది ప్రసాద్ దగ్గర. అయ్యో బాబు, చెయ్యి కూడా జారేస్తాం, మొహమాటం లేదు ఇందులో. పీత కథ ఉంది కదా, పీత పైకి వెళ్తా ఉంటే ఇంకా పీత లాగుతా ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు లాగుతున్నారు? రీసెంట్ గా చూసినా కదా 9 months బ్యాక్. అది మిమ్మల్ని లాగడానికేనా? కారణం ఏదైనా అయ్యి ఉండదు. మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. బోన్ ఉండదు. చూపిద్దాం. సంపాదించారా? ఈ మధ్యన పోయిందిగా. ఎంత పోయి ఉంటుంది? దేని బాగా నమ్ముతారు ఇప్పుడు రైట్ నౌ? దేనే నమ్మను అసలు. నన్ను కూడా నేను నమ్మను హర్షణ. నేను చూస్తాను. ఇంకా నీ బయట నీతో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు కదా. మా పని ఆవిడ ఉండేది. ఆవిడకి ఇచ్చిన ఫెసిలిటీస్ చూడు. వీక్లీ మటన్ కేజీ కొనిస్తా. వీక్లీ 4 రెక్కలైన సీట్లు సినిమా ఫ్యామిలీ అందరికి నేనే టికెట్లు తీస్తా. నాకు ఈ మధ్యన వాచ్లు పిచ్చి పట్టింది. 70,000 60,000 వాచ్లు కనబడితే కొనేసేవాడు. వాచ్లు మిస్ అయ్యాయి. లాస్ట్ కి మన ఐవాచ్ ఉంటుంది కదా, అది ఆవిడ కొంగుని కట్టుకుని తీసుకెళ్తుంది. భజన మోగింది. అది నువ్వు ఎవరిని వదులుకున్నావు తెలుసా? ఇలా ఎవడైనా చూసుకుని తమ్ముడికి దొరికింటే అని తీసుకురా. నీ తమ్ముడు కూడా చూసుకుని ఉన్నాడు అలాగా. నాకు ఎవరో నిన్న ఒక ఆవిడ దసరా రోజు సాయంత్రం పులిహార పట్టుకొచ్చి, బాబు పులిహార థ్యాంక్స్ అమ్మని పెట్టేసా. మచ్చటి రోజు వచ్చి కప్పు బాబు అన్నాడు. పులిహార అలా పడేసి అందులో ఏముందో అంత నమ్మడం మనసు. నా ఎక్స్తో ఉన్నప్పుడు మా దగ్గర 250 రూపాయలే ఉన్నాయి. 180 రూపాయలు నూడిల్స్ తీసుకున్నాము. ఇలా తినబోతున్నాం. బాబు ఆకలిన ఫ్లవర్ వచ్చారు. నేను తన నోటి దగ్గర కూడా లాగేసి ఇచ్చాను. వాడు అలా చూసి తిరిగి ఇచ్చారు కదా, నచ్చకపోతే వాడు డస్ట్బిన్ లో పడేసి డబ్బులు ఇవ్వయ్యా 500 మాకు. ఇప్పుడు చెప్పు, పేదవాళ్ళ పట్ల అడుక్కునే వాళ్ళ పట్ల జాలిదే. ఒక్క సంపాదించుకోకపోతే చేత కాకపోతే పేద రోజులు అంతే. అంతే, అంత కర్కశంగా మార్చేసింది. మీ అందరికీ సుపరిచితులు. ఈయన రైటింగ్స్ చూసినా, ఈయన వీడియోస్ చూసినా నవ్వు ఆపుకోలేము అనమాట. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకముందే నవ్వేస్తాము. ప్రసాద్ బెహ్రా గారు మనతో ఉన్నారు. పెళ్లి కల వచ్చేసింది బాలా అని పాడతారు కదా, అలాగా సక్సెస్ కల వచ్చేసింది బాలా. లేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం బాలా. అంటే ఆర్టిస్ట్ కి బాగా సినిమాలు ఉండి బిజీగా ఉంటే ఫేస్ లో ఒకలాంటి కళ ఉంటుంది. ఆ మబ్బు అంతా పోయి జీవం ఉంటది అనమాట. అది కనిపిస్తుంది. ఉంటుంది కానీ ఎంత నిద్ర కూడా ఉండదు అప్పుడప్పుడు. చూస్తున్నా కానీ అక్కడ ఎంత పౌడర్ రాసుకున్నా కవర్ అవ్వట్లేదు. అది ఒక క్లీషే సామెత ఉంటుంది కదా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి వర్తించేది. ఆర్టిస్ట్ కి టైం వస్తే టైం ఉండదు. నిజమే, అది ఫార్చునేటే కదా. నిజమే. నిద్రపోవడానికి టైం ఉండదు, తినడానికి టైం ఉండదు. ఆ సెట్ ఈ సెట్ పరిగెట్టారు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు రైట్ నౌ? ఇప్పుడు చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. 7 సినిమాలు అవుతున్నాయి. రిలీజ్ కు 4 ఉన్నాయి. రిలీజ్ కి 4. పర్ఫెక్ట్. మిత్రమండలి అక్టోబర్ 16. పాపం ప్రతాప్ అని ఒకటి ఉంది. రోమియో జూలియట్ ఒకటి ఉంది. అట్లా ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళు స్టార్టింగ్ నుండి అంటే కష్టపడుతూ వస్తూ చిన్న చిన్నవి చేసుకుంటూ కొంత సక్సెస్ వచ్చి ఒక స్టేజ్ లో, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళినప్పుడు భలే ఆనందం వస్తుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు ఆనందంగా ఉంది. నేను మావిడాకులు పెళ్లివారం అంటే చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు తీసుకున్నాను. అండ్ నాకు సెంటిమెంట్ అది. కమిటీ కుర్రాళ్ళకి కూడా అట్లా చెప్పేసి మళ్ళీ పర్టికులర్ గా నేను కమిటీ కుర్రాళ్ళకి కూడా నేను పిలిపించాను. నేనే ఫోన్ చేసి మరీ పిలిపించాను. ఎంత పెద్ద హిట్ అని తెలిసి నీకు ఒక్కొక్క బచ్చలు మళ్ళీ టైంలో అవ్వలేదు నాకు. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ జర్నీ పేరు వచ్చిన తర్వాత నీతోనే మొదలైంది కాబట్టి అందుకని నన్ను ఇంటర్వ్యూలు చేస్తూ ఉండిపోవాలని మాత్రం అలా కాదు, నాకు అది లక్ అనిపించింది అంతే. అని నేను చెప్పా కదా, ఆ స్ట్రగుల్ తెలుసు, ఆ పాత్ తెలుసు ఎలా ఉంటుందో. అంత ఈజీ కాదు అక్కడ దాకా వెళ్ళడం అనేది. ఇంత కాంపిటీషన్. అందరు సినిమాలు అంటే పెద్ద కాంపిటీషన్ ఉండదు అన్నట్లు అనుకుంటారు. ఒక లక్షల మంది కోట్ల మంది ఆ ఫేస్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ రైటింగ్స్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టం.
యాక్సెప్ట్ చేసిన పీత మైండ్ సెట్లు మనది. మనకి పీత కథ ఉంది కదా, పీత పైకి వెళ్తా ఉంటే ఇంకో పీత లాగుతా ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు లాగుతున్నారు? నీకు తెలియదు. పేర్లు చెప్పొద్దులే, సిచ్యువేషన్స్ చెప్పండి. రీసెంట్ గా చూసిన కదా 9 months బ్యాక్, ఇలా సిచ్యువేషన్ చాలా జరుగుతూ ఉన్నాయి. సినిమాస్ నేను మిత్రమండలి ట్రైలర్లో ఒక వర్డ్ విన్నా అనమాట. అది నేను చాలాసార్లు విన్నాను, ప్రతి యాక్టర్ వినే ఉంటారు. ఆ వర్డ్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే, సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి కన్నా కూడా మీదే ఇంపార్టెంట్ రోల్ అండి. ఇఫ్ అది చిరంజీవి గారి సినిమా అయినా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందండి, అసలు మొత్తం మీదే అండి అంటారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య గారిది. ఎవర్రా నువ్వు అంటే చెప్పే కదా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చెప్పండి, మనం కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉంటాం కెరీర్. మీది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. నలుగురిలో ఈక్వల్ గా ఉండే క్యారెక్టర్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అనుకున్నా. ఆఫ్టర్ కమిటీ గుర్రాలు అప్పటికి కమిటీ గుర్రాలు రిలీజ్ అవ్వాలి, నేను ప్రూవ్ అవ్వలేదు స్క్రీన్ మీద. అయినా సరే విజయ్ పిలిచి చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు. అంత క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సీనియర్ ఆర్టిస్టులు చేయాల్సిన క్యారెక్టర్. అంటే సీనియర్ మీన్స్ ముసలి కాదు, సత్యన్న లాంటి వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. సీనియర్ అంటే వయసులో సీనియర్ కదా? వయసు కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు సత్యన్న పాస్. ఓకే, 30+ అబ్బాయి, మొహం దాచుకోలేంగా, ఎంత నడకండి. సత్య గారు చేయాల్సిన క్యారెక్టర్, అలాంటి యాక్టర్స్ చేయాల్సిన క్యారెక్టర్ తీసుకొచ్చిన ఇంపార్టెంట్. ఏమైనా డిసడ్వాంటేజ్ బీయింగ్ రైటర్ సెట్లో ఉన్నప్పుడు? ఒక డైరెక్టర్ మనకన్నా మంచిగా రాసి ఉండొచ్చు, కొన్ని డైరెక్టర్ మనకన్నా కొంచెం తక్కువగా రాసి ఉండే, ఇక్కడికి ఇలా రాసి ఉండొచ్చు అనిపించింది. అప్పుడు మీకు ఏమన్నా అంటే ఒక రైటరు యాక్టర్ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్? ఇందులో అడ్వాంటేజ్ చెప్తాను. స్క్రిప్ట్ కొంచెం వీక్ ఉంది అని మనకు అనిపించిన, లేకపోతే ఇక్కడ మనం ఒక డైలాగ్ రాస్తే బాగుంటుందేమో అనిపించినప్పుడు మనం డైరెక్టర్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఓకే అనుకుంటే, అంటే వాళ్ళు అంత అగ్రీ అవ్వాలి. అలా చేసిన సినిమా పాపం ప్రతాప్. నరేష్ అని ఒక డైరెక్టర్ ఉంటారు, ఆయన తిరుగుతూ చేస్తున్నారు. ప్రసాద్ ఇది సీను నువ్వు ఇంకేం డెవలప్ చేయగలవా అని ఇచ్చినప్పుడు అది చాలా హ్యాపీగా మనకు కూడా రాస్తాం అనిపిస్తుంది. సో మిత్రమండలికి వచ్చినప్పటికీ మనోడే ఎక్స్ట్రీమ్ రైటర్ అసలు విజయ్. నేను ఏదైనా రాసినా అది కథ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో వద్దులే, నేను రాయకపోవడం కరెక్ట్ అనుకున్నా. ఇంకొక సినిమా నేను చేశా, పేరు అనవసరం. ఆ సినిమా నాకు తెలిసి ఆగిపోతుందేమో ఆ సినిమా. ఆ స్క్రిప్ట్ చూడగానే షార్ట్ ఫిల్మ్ లాగా కూడా లేదు ఏంటి స్క్రిప్ట్ అని చెప్పి ఇంకా అతను ఏం తీస్తున్నాడో కూడా పాపం తెలియదు ఆయనకి. సినిమా దొరికేసింది చేస్తున్నాం మనం అనే ఒక వద్దు బాబు ఈ సినిమా నేను చేయలేనులే ఇంకా ఆపేసి అని చెప్పి మధ్యలో ఆగిపోయింది సినిమా. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను వాళ్ళని ఏదో అంటున్నానని కాదు, కానీ కొంత అవగాహన ఉండదు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి కథ ముందుకి అని. బట్ స్టిల్ వాళ్ళకి ఫండ్స్ వస్తుంటాయి. ఇంకొక పార్ట్ తీసుకుంటే కంప్లీట్లీ ఆపోజిట్, వాళ్ళ దగ్గర ఫుల్ కథలు ఉంటాయి, మంచి సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి ఫండ్స్ రావు, ప్రొడ్యూసర్లు ముందుకు రారు. సో ఈ రెండు సిచ్యువేషన్ మీరు చూస్తుంటారు కదా. హర్షని అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే మంచి కథలు ఉన్నోడికి ప్రొడ్యూసర్ దొరకడు. ఈ డైరెక్టర్ అనే పేరుని అడ్వాంటేజ్గా వాడుకున్న సినిమాలో ఆఫీస్లో ఓపెన్ చేసి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళందరికీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు దొరుకుతారు. ఎట్లా? అది ఇప్పటికీ అది మిత్తది, ఎవరికి అర్థం కాదు. వాళ్ళు అలా హ్యాండిల్ చేస్తారో లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అడ్డం పెట్టుకుని తెచ్చుకుంటారో తెలియదు. కానీ నేను చేసిన 2-3 సినిమాలు అసలు చెప్పలేము, వర్ణాతీతం. అవి పెద్ద ప్రొడ్యూసర్స్, చాలా మంది ప్రొడ్యూసర్స్. తెలుస్తుంది అయ్యే పాపం వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఆ ప్రొడ్యూసర్ తెలుసు. కానీ వాళ్ళని వాళ్ళని ఎప్పుడో వచ్చింది వాళ్ళకి కదా డైరెక్టర్ సర్లే. ఇంకా కానీ చాలామంది టాలెంటెడ్ పర్సన్స్కి నాకు చాలామంది కథలు చెప్పున్నారు. నేను వాళ్ళని చాలామంది దగ్గర పంపించాను. ఇక్కడ సెట్ అవ్వాలి ప్రొడ్యూసర్స్. ఎవరైనా రైట్ పాత్, కరెక్ట్ పాత్లో ఉన్నారు, రైటింగ్ వైపు కానీ యాక్టర్ వైపు కానీ ఎదుగుతున్న పాత్లో ఉన్నారు. ఇందాక ఇన్సిడెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ బట్ దాని రెపర్కషన్స్ అడుగుతాను. మీ లైఫ్లో పర్సనల్గా కానీ కెరియర్ వైజ్ కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైనా మీకు ఇంపాక్ట్ చూపించింది? ఎట్లాగా? పర్సనల్గా చూపించింది, ప్రొఫెషనల్గా చూపించింది. ప్రొఫెషనల్గా ఆ టైంలో కొన్ని సినిమాలు క్యాన్సిల్ అయిపోయాయి. అంటే వీడు వస్తాడా రాడా అని. ఓకే, ఆ సందేహం అది వాళ్ళు తప్పులేదు, నేను ఉంటేనే కదా డేట్ ఇవ్వగలను. సో అక్కడ కొన్ని పోయినాయి. రెండోది పర్సనల్గా ఒక దెబ్బ తగిలింది. ఇంకా స్ట్రాంగ్ అయినా చాలా మంది ఆడియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా నా కోసం నిలబడ్డారు. అది గొప్ప విషయం. కాకపోతే పర్సనల్ గా కొంచెం దెబ్బ తగిలింది అంతే. ఎట్లా మీకంటే యాజ్ అన్ ఇండివిజువల్ దెబ్బ తగిలిందా? మీ రిలేషన్ లో, ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎక్కడైనా దెబ్బ? ఫ్యామిలీ రిలేషన్ లో కూడా చిన్న ఇండివిజువల్ కూడా దెబ్బ తగిలింది.
ఎలాగా ఇండివిజువల్ అది ఇంక చెప్పలేను. అది ఇండివిజువల్ గా అంటే మీ లోపల నా లోపల కాదు, నాతో ఉన్న పర్సన్స్ ఇప్పుడు నాతో లేకుండా పోయారు అనమాట. ఇప్పుడు మేము మీతో రాలేము, ఎట్లా ఉంది ప్రాబ్లము అని చెప్పి ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. ఆ టైంలో అట్లా జరిగినాయి కొన్ని. కాకపోతే ఫైనాన్షియల్గా కూడా కొంచెం దెబ్బ తగిలింది. ఫైనాన్షియల్ అంటే మూవీ ప్రాజెక్ట్స్ ఆగిపోవడం అలానే కాదు, తర్వాత ఖర్చు పెట్టాలిగా తిరగడానికి వాటికి దెబ్బ తగిలింది. బట్ ఇంత స్పీడ్గా కంబ్యాక్ ఇస్తారని నేనే అనుకోలే. అంటే ఫస్ట్ సింపుల్ వస్తున్నాయి, ఇంతకన్నా ఇంకేమీ ఆడాలి. యూనో నాకు ఫస్ట్ ఒక రిలేషన్షిప్ ఏమైందో నీకు తెలుసు, రీసెంట్గా ఇన్సిడెంట్ నీకు తెలుసు, యాక్సిడెంట్ ఎంతో వరస్ట్ చూసుకుని వచ్చాను నేను. ఒక యాక్సిడెంట్ గురించి ఒక్కసారి మనం చెప్దాము. తనకి మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ, బోన్ ఉండదు, చూపిద్దాం. షూర్, లాస్ట్ టైం కూడా నీ ఇంటర్వ్యూ చూపించా. బట్ అంటే ఇంతకన్నా ఇంకెవరు కొట్టగలరు నన్ను అని. కొట్టారు ఇంకేం కొడతారు, కొట్టడానికి బాధపడడానికి ఏముందిలే అని చెప్పి కంబ్యాక్ ఇవ్వడానికి అదే నాకు స్ట్రాంగ్ చేసిందేమో అనుకుంటున్నాను నేను. మళ్ళీ వీడియోస్ మళ్ళీ మూవీస్ చేసుకోవడానికి అదే యూజ్ అయిందేమో. లీగల్ సిస్టమ్ అనేది ఈక్వల్ గా ట్రీట్ చేస్తుందా? అంటే మీ వైపు తప్పు ఉంటే మిమ్మల్ని, అటువైపు తప్పు ఉంటే అటువైపు ఈక్వల్ గా అయితే ఉందా, లేకపోతే ఒక్క సైడ్ ఎక్కువ తీసుకుంటున్నట్టుందా? ఇంతవరకు ప్రొసీడింగ్స్ అవ్వాలా, స్టార్ట్ అవ్వాలి. మీ పాయింట్ చెప్పుకోవడానికి స్కోప్ అయినా ఉంటుందా? ఉండదు, అందుకే లాయర్ ఉంటాడు. అండ్ ఇంకొకటి ఇంపాక్ట్ ఏంటి అంటే, నాకు తెలియదు అసలు కేసు గురించి పూర్తిగా ఏమైంది అనేది, అసలు వివరాలే నాకు తెలియదు. వెరాజ్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇంకేదైనా యాక్టర్ ఉన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. బట్ ప్రసాద్ బెహ్రాకి, కన్సిడరింగ్ యువర్ టాలెంట్, మీ ప్రెజెన్స్, మీ మాట తీరు, నాకు సినిమాలో ఇదంతా తెలియదు, మీరు చేసిన సిరీస్లో కానీ వీటన్నిటిలో కానీ ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, జనాలు ఒక చెవు అయితే మీ వైపు పెట్టడానికి రెడీగా ఉన్నా. నేను కూడా దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు అసలు. అంటే నేను ఎలా జరిగింది అలా జరిగింది అని నేను చెప్పదలుచుకోలేదు. అందుకే చాలా ఇంటర్వ్యూలో ఈ టాపిక్ వచ్చినా కూడా జస్ట్ వాంట్ టు స్కిప్ ఇట్, అంతే. వద్దు, ఇంకా చెప్పాను కదా క్లోజ్ అవ్వని పుస్తకం అది. హౌ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్ అయ్యానన్నారు కదా, హౌ స్ట్రాంగ్? మనిషిని ఎంతో అంతో బాధ నుంచి బయటికి లాగేది వర్క్ ఒకటే. నువ్వు పనిలో ఉంటే గుర్తొస్తుంటది. నాకు అర్థం ఏంటంటే డైలాగ్ ఉంది, ఏంటది, చేతకానుడు ఆల్టర్నేట్ చూసుకుంటాడు, తెలివైనోడు తెగిస్తాడు అంటే రెడ్డి గారు అంటారు, ఇతను కంటెంట్ వాడుకుంటాడు అని. దరిద్రాలు కూడా కంటెంట్ లో పెట్టి రాసేసి చేస్తా. మొత్తం అన్ని బయోపిక్లే, పిల్లవాడు నాటకాలు, కళ్యాణం కంపెనీ, వివాహ భోజనం, ఆల్ ఓవర్ బయోపిక్స్ నావనే కదా. చూడండి మళ్ళీ ఇంకొకసారి చూడండి, అందరి నావనే కాదు, అందరి అన్ని బయోపిక్లే. ఏది నేను సొంతగా రాసిన స్టోరీస్ కాదు. నీదో 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 కొంచెం తెలిసి ఉంటే నాది కొంచెం కలిపేసి రాసేసి అట్లా. బ్రహ్మానందం గారితో యాక్టింగ్ అంటే ఈ జనరేషన్ లో కొంతమంది యాక్టర్స్ కి ఒక భయం కూడా ఉంది, ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ వస్తే చాలని. అసలు వస్తుందో రాదో, నేను యాక్టర్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యే లోపు ఆయన యాక్టింగ్ చేస్తూ ఉంటారో మానేస్తారో అని. ఆయనతో ఒక్క సీన్ చేసినా చాలు అనమాట. మీరు ఏకంగా సినిమా చేస్తామా, సినిమాలో ఎక్కువ ఉండరు ఆయన. ఆయనతో నాకు కాంబినేషన్ లేదు. ఆయన ఉన్నప్పుడు నేను వేరే ఫ్రేమ్ లో ఉంటా. అవునా? మరి డయాస్ మీద మీ చేయాలి. నాకు రెండు హ్యాపీ థింగ్స్ ఏంటంటే, సైమా అవార్డ్ నామినేషన్స్ లో నా పేరు వచ్చింది. నాకన్నా ముందు పేరు బ్రహ్మానందం గారు. ఆయనతో పోటీ పడుతున్నారు. అది అప్పుడు చాలా అవార్డు, అదే అవార్డు. రెండోది స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన నా పేరు మర్చిపోయారు, చెప్పలా. నేను స్టేజ్ మీదే ఉన్నాను కానీ మైండ్ ఆబ్సెంట్ లో ఉంది. నేను ఎక్కడో ఉన్నా, ఆయన మాట్లాడుతుంటే పెద్దవారు కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉన్నా ఆయన వైపు. ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా నా చివరికి రాట్లా, నేను అక్కడే ఉన్నా మైండ్. బన్నీవాస్ గారు వచ్చి పుష్ చేశారు, ప్రసాద్ పేరు మర్చిపోయారండి. ఆయన అక్కడ ఫన్ చేసి నన్ను ఏడిపించారు. ఆయన చాలా మంది ఫోన్లు చేశారు. నాకు చాలా బ్లెస్డ్, ఈజ్ కింగ్ ఆఫ్ కామెడీ. ఆయన వచ్చి సారీ బెహరా చాలా తెలుసుగా చూసారు, చాలా హ్యాపీ అనిపించింది. మిత్రమండలి గురించి చెప్పండి. జనాలు ఈ కాంబినేషన్స్ తో సినిమాకి వెళ్ళిపోయే రోజులు ఇవి. అంటే కథ అన్ని చాలా వరకు రొటీన్ వస్తున్నాయి, కొంచెం మంచి వచ్చినాయి. కానీ ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళ కాంబినేషన్ వస్తే చాలా అబ్బాయి ఇంకే ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా జస్ట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోదాము వీకెండ్ కి. అలాంటి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత మీ నలుగురు కాదు, సత్య, వెన్నెల కిషోర్, వీటి గణేష్, బ్రహ్మానందం గారు, ఎవరు లేరు ఇప్పుడు హ్యాపీగా యాక్టర్స్ అందరూ ఉన్నారు. నిహారిక తను చాలా వైరల్. మీకు తెలుసు, ఇంతమంది యాక్టర్స్ తో అప్పుడెప్పుడో పాత రోజుల్లో వచ్చే సినిమాలు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తుంది. సో ఖచ్చితంగా జనాలు చాలా ఎంజాయ్ చేస్తారు.
నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగా స్క్రిప్ట్ వస్తుంది, ఇంతమందితో అంత ఫన్ జనరేట్ అవుద్దని. ఇంకొకటి ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు జాతిరత్నాలు చూసారు, అందులో 3 జాతిరత్నాలు, ఇందులో 20 మంది జాతిరత్నాలు ఉంటారు. ఇప్పుడు నాకెంత స్కోప్ ఉంటుందో, దర్శకి ఎంత ఉంటుందో, వీటి గణేష్ గారు కూడా అంతే ఉంటుంది, సత్యకి అంతే ఉంటుంది, వెన్నెల కిషోర్కి అంతే ఉంటుంది. సో వీడి లీడ్ అని ఎక్కడ మీరు చెప్పలేరు, ఎవరిగోలో వాడిలో ఉంటుంది మొత్తం అంతా. అండ్ కాంటెంపరీ విషయాలు తీసుకొని పెట్టడం అనేది కూడా అసలు నార్మల్ కాదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దగ్గర నుండి మొదలు పెడితే మన సినిమా ఇండస్ట్రీలో వాడే కొన్ని క్లీషే పదాలు ఉంటాయి అనమాట. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి, సెటిల్డ్ గా చేయడం, కొన్ని పదాలు ఉంటాయి. ఇంకొకటి కాంటెంపరీ ఇష్యూ మీదే సటరికల్ గా చేసిన సినిమా ఇది. మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఐపీఎల్ లో ఇండియా గెలవాలంటే అది ఐపీఎల్ ఏంటి ఇండియా ఏంట్రా సంబంధం ఉండదు అసలు. కానీ ఆ సినిమాలో అలా ఉండదు. అది మా ప్రొడ్యూసర్ గారు అది రాసి టీజర్ కోసం రాసింది తప్ప సినిమాలో అలా బయటికి వెళ్ళిపోయి వచ్చే డైలాగ్ వర్షన్ ఉండదు. కూర్చున్నంత సేపు నువ్వు కథలోనే ఉంటావు. ఫస్ట్ చిన్న కథే, పెద్ద కథ ఏం కాదు, కానీ పెద్ద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. నైస్. బీయింగ్ రైటర్, నాకు తెలిసి సినిమాలు చూస్తున్న దగ్గర నుండి, సినిమాలు రాసిన దగ్గర నుండి, సినిమాలు చేస్తున్న టైం ఇప్పటి వరకు ఆడియన్స్ మారడం అనేది కొంత ర్యాపిడ్ గా జరిగిపోతుంది ఈ మధ్య కాలంలో. అంటే వాస్ట్ కంటెంట్ ఉండేసరికి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, తీసి పక్కనే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఒక రైటర్, అందులో కామెడీ రాసే రైటర్ గా చాలా కష్టం ఈ ఆడియన్స్ ని కోపప్ చేసుకుని. ఎందుకంటే నువ్వు మాట్లాడేది, నువ్వు రాయిపోయేది ఆల్రెడీ వాడు మాట్లాడేసి ఉంటాడు, ఆల్రెడీ వాడు నవ్వుకొని ఉంటాడు. ఈ మారుతున్న ఆడియన్స్ ని కోపప్ చేయడం ఎంత కష్టం చెప్పండి. ఇదంతటి కారణం కరోనా. కరోనాలో అన్ని రకాల లాంగ్వేజ్ సినిమాలు, అన్ని కంటెంట్లు చూస్తారు జనాలు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హర్షిని, మనం ఏదైనా సీన్ రాసినా మనకు కూడా తెలియదు ఆ సీన్ మనం ఇంకొక సినిమా తీసి రాస్తున్నాం, అది ఎక్కడో వాడు గుర్తుపడడం, అది ఆ సినిమాలో కూడా సేమ్ సీనే ఉంది అని చెప్పి రైటర్ గా చాలాసార్లు చచ్చిపోయిన సందర్భాలు ఉంటాయి చాలా మంది. ఇప్పుడు ఒక పర్సన్ ని మెప్పించడం అంటే జంజీ విషయాలు రాయలేం, పాత వాళ్ళకి అర్థం కాదు, పాత విషయాలు రాయలేం, కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఇది బ్యాలెన్సింగ్ చాలా కష్టంగా ఉంది. డెల్యూజనల్ గా కన్ఫ్యూజ్డ్ గా ఉండవు. అసలు ఈ పదాలు ఎవరు కనిపెడుతున్నారు, జెన్జీ అని పదాలు పెట్టారు, అసలు ఇన్వెంట్ చేసింది ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి టెక్స్ట్ చేసి అలా అయిపోయాం, షార్ట్ కట్స్ అలా ఎక్కువ అయిపోయాము అనుకుంటున్నాను నేను. అవి చాలా మందికి అర్థం కావు. ఇప్పుడు మా పేరెంట్స్ తీసుకెళ్ళి ఆ సినిమా చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు. జంజీ కిడ్స్ సినిమా చూపిస్తే, జంజీ వాళ్ళకి మన సినిమా చూపిస్తే అర్థం కాదు. భాష కూడా మారిపోయింది. కామెడీలో యూజ్ చేసే పదాలు కూడా మారింది. ఎంతమంది తెలుగు చదవగలుగుతున్నారు ఫస్ట్ జంజీస్? ఎక్కడ చచ్చిపోయాము. స్కూల్స్ అలౌ చేయట్లేదు. మనం కూడా అదే కదా, ఆప్షన్ ఇచ్చేసారు కదా. మనం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి అని మనం ఫోర్స్ చేస్తాం. యాక్చువల్గా అదే కరెక్ట్. నేను తెలుగు మాట్లాడిన చాలా ప్లేసుల్లో నన్ను అలా చూసారు. చూసుకోరండి. నాకు ఇప్పుడు అదేం అనిపించట్లేదు. అంటే ప్రశాంతంగా తెలుగు మాట్లాడితేనే బాగుందేమో అనిపిస్తుంది. పోను అంటే అన్ని రివర్స్ అవుతున్నట్టు ఫ్యాషన్ తో పాటు. ఇంతకుముందు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయిలే. ఇప్పుడు ఉన్నాయి. ఇంతకుముందు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండేవి, వాళ్ళు చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు మనం ముగ్గురు అలా మేము ముగ్గురు మాట్లాడుకుని, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను అనుకోండి, మేము ముగ్గురు ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాతో మీది వీక్ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలి, బికాజ్ వీ హ్యావ్ లాంగ్వేజ్ బ్యారియర్స్, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా మందిలో చూసాను అది. ఇంట్రా ఎంత డిస్క్రిమినేట్ చేస్తారు అనుకున్నా. ఓకే అనుకున్నాను నేను. నా ధైర్యం ఏంటంటే, నాకు ఏమీ రాకపోయినా, ఏమి సినిమాలు లేకపోయినా మళ్ళీ రాసుకుని షార్ట్ ఫిల్మ్ తీసేసి ఊరు వెళ్ళి తెరబొమ్మ వేసుకోగలను, నేను బ్రతకగలను. అంత ధైర్యం వచ్చింది. అంత ధైర్యం ఈ ప్రాబ్లమ్స్ అని తీసుకొచ్చి పెట్టా. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంత స్ట్రాంగ్ చేసింది తప్ప, నాకు ఏదైనా పెద్ద హీరోని పిలిచి, పెద్ద హీరో నీకు ఫుల్ లెంత్ ఉంటుంది అంటే అంత ఎగ్జైట్ అవ్వడం మానేశాను. ఎంత ఇస్తారు, కథ చెప్పండి, ఓకే ఎన్ని రోజులు ఉంటుంది, చాలా సింపుల్గా ఎగ్జైట్ అవ్వడం. ఇది రాదు నాకు భజన చేయడం, అది లేదు. ఫేవరెట్ యాక్టర్ వీరితో యాక్ట్ చేయాలన్నది ఎవరన్నా విష్ లిస్ట్ ఉందా? ఉండేది, ఆయన లేరు. నాగేశ్వర గారితో చాలా ఇష్టం ఆయన అంటే, ఆయన లేరు. ఎందుకని ఆయన ఇష్టం? ఏమో అంటే మా ఊర్లో ఈటీవీ సినిమా తేజ మూవీస్ తప్ప ఇంకేం వచ్చేది. అది అంటే నాకు కదిపి అదే వచ్చేది. అన్ని నాగేశ్వర గారి సినిమాలు వచ్చాయి. నేను ఫస్ట్ నుంచి చూసిన ఆయన సినిమాలు. నాకు సినిమా అంటే తెలిసిందే ఆయన సినిమా. సో అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం. అంతే, అంత రీజన్ ఏం లేదు. యాక్టర్గా ఆయన చాలా ఇష్టం. ఆయన వల్ల మేము కొన్నాళ్ళు స్మోక్ కూడా ఆయన చూసి మళ్ళీ చేస్తాడు చాలా ఇంపాక్ట్ చూపించింది. అది సంపాదించారా? ఈ మధ్యన పోయిందిగా, లాయర్లకి ఖర్చు పెడతాను. ఎంత పోయి ఉంటుంది? చాలా పోయింది. 20
అంత ఉండదు. 15. ఎందుకు ఇప్పుడు అకౌంట్ చెప్పాలి. సరే ఎంత పోయిందో వదిలేద్దాం. ఎంత కూడా పెట్టుంటారు? నాకు గవర్నమెంట్ వచ్చి ఇల్లు ఇచ్చింది, స్థలం. మా అమ్మ 2 లక్షలు ఇల్లు కట్టుకుందాం అని చెప్పి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టింది అంతే. అది తప్పించేయలేదు. అది అంతే. సినిమాల్లో రోజు వస్తున్న డబ్బులు సినిమాలో నీకు వెంటనే రావు. వెంటనే రావు, బట్ ఒక సినిమా వచ్చిందంటే ఒక గ్యారెంటీ, ఒక డిపాజిట్ కొంతమంది ఒకేసారి రాదు, వస్తుందా ప్రస్తుతం బ్రతడానికి అదే లైవ్లీవుడ్ అదే కదా. ఓకే, ఇప్పుడు సిరీస్ అవి చేయట్లేదా? చాలా రేర్ గా లేట్ గా రిలీజ్ చేస్తున్నాం. ఒక ఎపిసోడ్ ఇప్పుడు రిలీజ్ చేస్తే 20 days తర్వాత ఇంకో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాం. గ్యాప్ ఉండట్లేదు అసలు. ఓకే, ఏంటి ఫ్యూచర్ గోల్ అని చెప్పండి. ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. దేవుడి మీద నమ్మకం ఉందా పోయిందా? ఉందా చెప్పలేను, బేసిక్గా లేదు. నమ్మడం మానేసాను. మళ్ళీ ఇదన్నీ ఎందుకు వేసుకున్నాను అడగద్దు. 20 రూపాయలు గమనించలేదు. 20 రూపీస్ బాగుందని వేసుకున్నా. అరుణాచలంలో కొన్నా 20 రూపీస్ అంతే. నమ్మకం లేదు. దేవుడు అంటే దండం పెట్టి అడగను, ఇబ్బంది పెట్టు. దేని బాగా నమ్ముతారు ఇప్పుడు రైట్ నౌ? దేనే నమ్మను అసలు. నన్ను కూడా నేను నమ్మను హర్షిని. నేను చూస్తాను. ఇంకా మిమ్మల్ని మీరు అలా నమ్మరు? కానీ నేను నమ్మను. నేను ఇప్పుడు స్మోకింగ్ మానేస్తా. ఎస్, అది కూడా నమ్మను నేను. మరి ఏంటి హోప్? ఏంటి ఏదో గట్టి హోప్ ఉండాలి కదా. బొంగు లేదు, ఏం లేదు, బాగుంది అంతే, వెళ్ళిపోతుంది అంతా. ఏం లేదు. తినడం లేడం, వర్క్ చేయడం, పడుకోవడం, తినడం లేడం, వర్క్ చేయడం. ఎందుకన్నా కొత్తగా ఏం చేస్తాను చెప్పారు. ఆనందం, మనసుకి ఆహ్లాదం కొన్ని ఉంటాయి కదా. నీకు ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే హ్యాపీగా ఉంటావు. నేను రేపు యూఎస్ వెళ్ళాలి, డబ్బులు దాచుకోవాలి, అట్లా ఏం లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కూడా అన్హ్యాపీగానే ఉంటాయి. నాకు లైఫ్ లో హోప్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేదు, నేను డీలాగా డిప్రెస్డ్ గా ఉంటాను. రోజుకి ఒకలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ లేకపోతే. కైసే సరే, నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చిన్న చిన్న సినిమాలు అవకాశం వచ్చాయి, డైరెక్షన్ కానీ అడ్వాన్స్లు కూడా వచ్చాయి. నేను ఏం చేస్తాను చేయడం, నాకు ఇవే వర్క్ అవుతుంది అనుకున్నాను. కట్ చేస్తే మిత్రమండలికి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నానంటే, తండ్రి ప్రొడ్యూసర్స్ భాను గారు అండ్ కళ్యాణ్ గారు, బన్నీవాస్ గారు, అరవింద్ గారు, బెంచ్ మార్క్ కిరణ్ గారు, వేరే ప్రొడ్యూసర్ విజయేంద్ర రెడ్డి గారు, ఎంతమందితో నా ఎంత పరిచయాలు ఉంటాను నాకు తెలియదు. నేను రాగానే వాళ్ళు ప్రసాదాన్ని నిలబడతాను. నేనెవరు, మీరెవరు, మీరు నిలబడ్డం ఏంటని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అరే మన కోసం ఎంత వాల్యూ ఇస్తున్నారు ఏంటి మనకి. ఎగ్జాంపుల్ స్టేజ్ మీద బ్రహ్మానందం గారు, ఇవేమి ఎక్స్పెక్ట్ చేసినవి కావు. నేను బ్రహ్మానందం నా గురించి మాట్లాడితే బాగుండేది అయ్యో అని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను మాట్లాడకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యేవాడు. కదా నన్ను ఎక్స్పెక్టేషన్ లేకపోతేనే రోజు ఒకలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటే రోజు ఒకేలా ఉంటుంది. ట్రై చేయి ఎప్పుడైనా కావాలంటే. నీకు చాలా రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవ్వడానికి కారణం ఎక్స్పెక్టేషన్. నేను ఇంత లవ్ ఇస్తున్నాను వాడు ఇవ్వట్లేదు, ఎంత టైం ఇస్తున్నాను వాడు ఇవ్వట్లేదు. నేను ప్రస్తుతానికి అయితే ఎట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వేర్ ఐ ఎక్స్పెక్ట్ నథింగ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్, ఓన్లీ కెరియర్, మనీ, ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు రైట్ నౌ. దేని నుంచి ఎక్స్పెక్ట్ చేయకు, దేన్ని బ్లేమ్ చేయకు. ఈ మధ్యన యూనివర్స్ తో మాట్లాడండి అలాంటి ఏవో కొత్తగా వచ్చాయి. అరే ఎప్పుడో చెప్పారు ధ్యానం చేయమని. సో అది మాత్రం నేను నమ్ముతా. నువ్వు పాజిటివ్ ఎనర్జీ నీకు ఎక్కువ ఉంటే, నువ్వు పాజిటివ్ గా ఉంటే యు అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్. అంతే, హోప్ వద్దు. అంటే లైఫ్ లో హోప్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్ వద్దు. అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ కొంచెం, ఆవిడకి మొన్న బ్యాక్ బోన్ సర్జరీ అయింది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంకొంచెం బెడ్ కొంచెం ఎక్కువ, అంటే ఎక్కువ టీచర్ కదా, అంగన్వాడీ టీచర్ అబ్బాయి, ఎక్కువ నడవలేరు. అసలు అవగాహన ఇది అన్ని తెలుస్తాయా బయట విషయాలు, అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలియదు కదా. మరి ఈ విషయం ఎవరు చెప్పారు? మీ ద్వారా వెళ్ళిందా? కాల్స్ వెళ్తాయి స్టేషన్. కాల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్ సినిమాల వైజ్? వర్క్ పరంగా వెరీ మచ్ హ్యాపీ అబ్బా, చాలా హ్యాపీగా ఉండే. నాకే లీడ్ గా చాలా సినిమాలు వస్తున్నాయి. నేను లీడ్ భయ్యా అరే షూర్ అని అడుగుతున్నాను. షూర్ భయ్యా, మీరే భయ్యా. లవ్ స్టోరీలు ఉండవు కదా, ఉండవు భయ్యా, నంబర్ భయ్యా నేను లవ్ చేశానంటే ఎవరిని, అవి తీసేసాను. మంచి కథలు వస్తున్నాయి యాక్చువల్గా. బ్లెస్డ్ అంతే. అండ్ థ్యాంక్ యూ హర్షిని. సో చాలా మంచిగా వెళ్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్, ఆ టాపిక్ కానీ ఇంకే టాపిక్ అయినా కానీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 16 అక్టోబర్ 16 నువ్వు కూడా సినిమాకి వెళ్ళి చూసి నాకు నేను నీ నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎలా ఉందో చెప్తావని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అవి ఎందుకు జరిగాయో తెలియదు కానీ అవి ఇలాంటివి జరగకుండా ఉండాలి. కెరీర్ జరగాలి, బికమ్ స్ట్రాంగ్ జరగాలి, అలాంటి జరగాలి. ఇట్స్ ఎక్స్పీరియన్స్ అంతే. అది పదే పదే జరుగుతుంటే స్ట్రాంగ్, అదే కాదు ఇంకా డిఫరెంట్ తగలాలి దెబ్బలు అంతే. మనం స్ట్రాంగ్ అవుతాం, నేర్చుకుంటాం. దాన్ని చాలా నేర్చుకున్నాను తెలుసా నేను. ఏం నేర్చుకున్నారు? నీ బయట నీతో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు. స్కెచ్ చేసింది ఎవరు, గేమ్ లాడింది ఎవరు, లోపలికి వెళ్ళి తెలిస్తే నీకు అన్నీ చాలా తెలుస్తాను బయటకు వచ్చిన తర్వాత.
నీకు హెల్ప్ చేసేవాడు వాడు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, వాడి ఇంటెన్షన్ ఏంటి, హర్షిని ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి నేను ఐ గివ్ హర్ మనీ సంథింగ్, అట్లా ఏముండదు. నువ్వు క్యాపబుల్ కాబట్టి నీకు ఆదుకుంటారు, నిన్నెందుకు ఆదుకుంటారు అబ్బా. రేపు పొద్దున సిరీస్ చేస్తాడు, సినిమా చేస్తాడు, లేకపోతే ఇంకోటి ప్రసాద్ ద్వారా పరిచయం, ఇంకోటి చాలా ఉంటాయి. నేను గొప్పగా చెప్పాను, కానీ నిన్ను ఆదుకునేవాడు కూడా దొంగ. నేను ఇవి చూశాను. దొంగ అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వాడిని వాడుకుంటున్నాడు అబ్బా, అంతే. ఇంతమంది మీకు అగేన్స్ట్ కావాల్సిన అవసరం లేదు. మీరు మర్డర్ చేశారా, లేకపోతే చాలా మంది మోసం చేశారా? ఎవరు నిన్న కాక మొన్న వచ్చి యూట్యూబ్లో నీ ఏజ్ ఏంటి, నువ్వేంటి సన్నగా వచ్చి నువ్వు ఒక లవ్ స్టోరీలు పెళ్లివారమండ్లు నువ్వు చేసేసి హిట్ కొట్టిస్తే మేము మెయింటైన్ చేసి మేము జిమ్లకి వెళ్ళి మేము ఎదవరమా, మాకు రాదు. ఎవరిని వచ్చి సన్నగా నువ్వు ఇండస్ట్రీకి వచ్చి కమిటీ కొరాలు అంటావు, ఇప్పుడు మిత్రమండలు అంటావు, రేపు ఇంకోటి రోమియో జూలియట్. ఎవరు అసలు నువ్వు రాజీపురం అంత తోపువా, అంత అందగడివా, ఎవరు నువ్వు? అయితే ప్రాజెక్ట్ ఇది ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ లాపేయచ్చు కదా మరి. ప్రాజెక్ట్ లాపరు. సరే, ఫ్రాంక్ గా ఒకటి అడుగుతా. నేను 2-3 దగ్గర విన్నాను, కొంచెం యాటిట్యూడ్ సక్సెస్ చూసాక కొంచెం మాట జారడం ఎక్కువ ఉంది ప్రసాద్ దగ్గర. అయ్యో బాబు, చెయ్యి కూడా జారేస్తున్నాను. మొహమాటం లేదు ఇందులో, అచ్చే మొహమాటం లేదు. నేను సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, తెలుసా? సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ప్రసాద్ గారు సోఫా కొన్నాడా? సోఫా మనకు తెలియదు. నేను సోఫా కొనుక్కోకూడదా సార్? జనరల్ డౌట్. ఇలాంటి చాలా టార్చర్లు చూపించారు నాకు. ఎవడో ఫోన్ చేసి, ఎరా మర్చిపోయారా మమ్మల్ని నువ్వు అని ఎవడో తెలియదు నాకు. ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం రూమ్మేటో లేదా ఫ్రెండ్ ఎవడో, మర్చిపోయారా నువ్వు పెద్దగా అని మాట్లాడతారు. ఎవడరా నువ్వు? సరే 15 ఏళ్ళ ముందు ఫ్రెండ్ నువ్వు, ఈ 15 ఏళ్ళు ఏం పీకావు? బాబా నువ్వా? అయ్యో ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను రాయా అని నేను అంటాను. నేను మళ్ళీ వేస్తాను వేరే మళ్ళీ చేస్తావు బాబా కూడా వేస్తాను. 15 ఏళ్ళ ముందు ఎవడో ఫోన్ చేస్తాను నీకు, లేదా డబ్బుల కోసం ఫోన్ చేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చిన డబ్బులు సార్ తెలుసా అన్న, బెట్టింగ్లో ఓడిపోయా, నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి. ఎవడో మొన్న కనబడి షర్ట్ ఇలా పట్టుకుని రా ఫోటో నాకు అందరం ఇష్టం ఉందా అని చెప్పారు అన్నాడు. ఈ షర్ట్ ఇలా చిరిగింది, ఏం చేయాలి? దాచుకుని వెళ్ళాలా, అరవకూడదు. మీడియాలో హర్షిని వాడు సార్ ఫాదర్ రమేష్, హర్షిని ఫాదర్ చిరంజీవి అంటే నీకు ఎలా ఉంటుంది? ఎవడో కూర్చొని దాసరి సంథింగ్ వాడి పేరేదో, వాడు వాళ్ళ ఫాదర్ ఇది, వాళ్ళ మదర్ ఇది, నా తల్లిదండ్రులు. నువ్వు వెళ్ళి పేపర్ తీసుకొచ్చి దిస్ ఇస్ వాట్ ఈస్ వాట్ అని మాట్లాడు. ఓకే, పేర్లు మార్చిస్తే కోపాలు రావు. నువ్వు కొడితే కోపం రాకూడదు, నువ్వు లోపలేస్తే కోపం రాకూడదు, నువ్వు తిడితే కోపం రాకూడదు, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కోపం రాకూడదు, నా డబ్బులు తీసుకొని నువ్వు పారిపోతే నాకు కోపం రాకూడదు, సినిమాలు ఆపిస్తే కోపం రాకూడదు, మమ్మల్ని తక్కువగా చూస్తే మాకు కోపం రాకూడదు. యాటిట్యూడ్, నోరు మాట ఇసిరేస్తాడు, చెయ్యి ఇసిరేస్తాను అనేది. అంటే ఒక స్టేజ్ వరకు కంప్రెస్ అయిన తర్వాత అది ఏమవుతుంది, లాస్ట్ డే అవుద్ది అబ్బా. డే 1 అఫ్కోర్స్ నన్ను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేసినావు, ఇప్పుడు చేసినావు, ఈ రెండిట్లో నువ్వు వర్కే చూసావు కానీ పర్సనల్ ఏమైనా మారిందా? అదే దరిద్రం, అదే బాధ, అదే పెయిన్. అందుకే అన్నాను ఇందాక, నేను ఇంతకన్నా తొక్కేవాడు ఎవరు లేడు, అందుకే నాకు అంత భయం లేదు. ఇంకా అంతకన్నా ఎవడేం చేస్తారు, మా అయితే కొట్టాలి ఇంకా అందరు కలిసి. సో అంత ట్రామా చూసిన తర్వాత యాటిట్యూడ్ ఉండదా? యాటిట్యూడ్ అంటే వాళ్ళని పలకరిస్తా అది కాదు, వాడి బిహేవియర్ బట్టి నా బిహేవియర్ ఉంటుంది. అన్నా బాగున్నా అంటా, బాగున్నా అన్నా, తమ్ముడు బాగున్నా, ఎరా బాగున్నాను రా, సరే అర్థం అంటే నువ్వు చెప్తాను, నువ్వు రాయించే కొత్త పెంకులు తగులుతాయి. సో ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, నీకు యాటిట్యూడ్ కనిపించిందా? మాట శబ్దం కనిపించిందా? మరి నీకేమైనా డిస్రెస్పెక్ట్గా మాట్లాడాను నేను? రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడైనా మాట్లాడామా? ఒకడు స్ప్రెడ్ చేసే పదాన్ని పట్టుకొని తిప్పేసి, నాకైతే బిగ్ బాస్ కాల్ చేశారు రమ్మని, వద్దు భయ్యా నాలాంటి పస్సు సట్టాడు 2 రోజులు వచ్చేస్తాను మొత్తం అంటేసి, నేను వద్దు ఉండలే నాకు అలాంటి ప్లేస్లో. నేను 4 మనుషుల్లో నేను అంటే నాకు ఫేక్ అనిపిస్తాయి అసలు, నాకు అది నాకు ఫేక్ అనిపిస్తుంది. అది ఓకే, ఫేక్ అనిపిస్తే ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా మనం. ఓకే ఫేక్, దట్ ఈస్ ఫేక్, దిస్ ఇస్ రియల్. ఓకే ఇది ఫేక్ కాబట్టి నేను కత్తి తీసుకొని ఖండిస్తాను అలగలేదు. ఇప్పుడు నువ్వు హాయ్ ప్రసాద్ అని ఎగ్జిట్ అయ్యాను, నేను అంత ఎగ్జిట్ అయ్యాను హాయ్. సో నీకు ఎలా ఉంటుంది? నేను అంత ఎగ్జిట్ అయ్యారు దగ్గరికి వెళ్తే హాయ్ అడగండి.
రెస్పాన్స్ నా ప్రాబ్లం ఎలా ఉంటదంటే హాయ్ హర్షిని గుడ్ మార్నింగ్ తిన్నావా ఏం చేస్తున్నావు మెసేజ్ పెట్టాను నాకు ప్రసాద్ ఏం చేస్తున్నావా యా ఫైన్ ఓకే అని నేను అంతే రిప్లై ఇస్తాను చాలా షార్ట్ రిప్లై ఇస్తా యాటిట్యూడ్ అంటే ఏం చెప్తాను దానికి ఇంత మనుషులతో మింగిల్ అవ్వలేని పర్సన్ మీద ఇంత ఎలిగేషన్ ఎలా వచ్చింది మరి అయ్యారు కాబట్టి వచ్చింది ఇప్పుడు అవ్వట్లేదు ఓకే ఒకప్పుడు అయ్యారు అయ్యా నేనే రండి కూర్చోండి మా పని ఆవిడ ఉండేది అది అద్భుతమైన స్టోరీ అసలు చాలా మంచి స్టోరీ ఇది ఆవిడకి అంటే నా డివోర్స్ తర్వాత ఎంత కావాలమ్మా శాలరీ అంటే 3,000 అంది ఆవిడ లేదమ్మా 6,000 ఇస్తాను నీకు ఆవిడ అలా చూసింది ఎందుకు అయ్యాను ఏం లేదమ్మా నువ్వు ఇల్లు క్లీన్ చేసేసి కూర్చొని సీరియల్ స్టోరీలు మీ వీధిలో జరిగిన స్టోరీలు చెప్పు అనేవాడిని నాకు ఎవరు లేదు చాలా లోలే ఫీల్ అయ్యేవాడిని ఆవిడ చెప్పిన సోదంతా అలా వినేవాడు అవును అలా చేసింది అది ఆడుకునేవాళ్ళం ఇద్దరు సటారోళ్ళలాగా మాట్లాడుకున్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయేది సో ఇంత ఫెసిలిటేట్ చేస్తున్నారు నాకు ఇంత బాగా మాట్లాడుతుంది మాతో అని చెప్పి అక్క అక్క అని పిలిచేవాడిని ఆవిడ ఫెసిలిటేషన్ ఆవిడకి ఇచ్చిన ఫెసిలిటీస్ వీక్లీ మటన్ కేజీ కొనిస్తా వీక్లీ 4 రెక్కలైన సీట్లు సినిమా ఫ్యామిలీ అందరికి నేనే టికెట్లు తీస్తా ఇది వీక్లీ అంటే వీక్లీ ఒక మటన్ కేజీ 4 టికెట్లు సినిమా ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది సినిమా నలుగురికి ఫ్యామిలీ అందరికి ఇలా ప్రతి వారం జరిగేది మంత్ అయిన తర్వాత నేనే బియ్యం అది కావాల్సిన సరుకులు అన్ని కూడా వెళ్ళి కార్డ్స్ రాసి ఇచ్చేవన్నీ తీసుకునేది ఆవిడ ఇది కాకుండా 6,000 రూపాయలు శాలరీ ఇప్పుడు ఆవిడ ఎంత బాగా చూసుకోవాలి ఆవిడ పనే లేదు గిన్నెలతో వీళ్ళతో అంతే నాకు సొల్లు చెప్పాలి సొల్లే చెప్పాలి నిజం చెప్పొద్దు అలా ఆవిడ తెలుసా ఆవిడ లేచిపోయింది అని అవునా అని మేము అనుకునేవాళ్ళం అంతే ఆ సొల్లే మాట్లాడుకునేవాళ్ళం కట్ చేస్తే నాకు ఈ మధ్యన వాచ్లు పిచ్చి పట్టింది చిన్నప్పటి నుంచి లేదు నేను మధ్యన పెట్టాను 70,000 60,000 వాచ్లు కనబడితే కొనేసేవాడిని నాకు చాలా ఇష్టం వాచ్లు మిస్ అయ్యాయి నాది వాచ్లు మిస్ అయ్యాయి 4 వాచ్లు మిస్ అయ్యి ఉంటాయి లాస్ట్కి మన ఐ వాచ్ ఉంటుంది కదా యాపిల్ వాచ్ అది ఆవిడ కొంగుని కట్టుకుని తీసుకెళ్తుంది భజన మోగింది అది టెక్నాలజీ ప్రాబ్లం దొరికేసింది ఆవిడ ఇటు రాక అని చెప్పి తీసేది ఏంటి అక్క ఇది అంటే అది తమ్ముడు అది అంతా 90,000 అక్క ఇది మొన్న 4 వాచ్లు పోయి అన్ని కలిపి 1,00,000 ఉంటాయి అక్క అవుతా అంటే అవునా ఆ మొన్న పాప 400 ఇచ్చాడు తమ్ముడు అన్న సో ఈవిడ నా దగ్గర వాచ్లు కొట్టేసినందుకు ఈవిడ ఫీల్ అవ్వాలా 400 ఇచ్చాడు అవసరం 400 ఇచ్చాడు వీడికి రిగ్రెట్ కూడా లేదు నువ్వు ఎవరిని వదులుకున్నావు తెలుసా ఇలా ఎవరైనా చూసుకుని తమ్ముడికి దొరికింటే అని తీసుకురా నీ తమ్ముడు కూడా చూసుకున్నాడు అలాగా వెళ్ళిపోక ఫ్యామిలీ అంతా వచ్చారు తప్పు అయిపోయింది బాబు మళ్ళీ అందరు కలిసి ఉందాం అని వద్దొద్దు అందరు కలిసి ఉందాం ఇలాంటి సొల్లు చాలా మంది ఉన్నారు ఇంక ఇప్పుడు చెప్పు యాటిట్యూడ్ ఉండదా కోపం రాదా నేను ఆవిడనే వల్ల వెళ్ళిపోక ఇంకెప్పుడు ఇటువైపు రాక ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ నేను బాగానే పడుతున్నాయి అనుకో అది వైరల్ అయింది ఎగ్జామ్ అంటే పని మనుషులు కదా మనిషిలా గౌరవించడం నేర్చుకోరా ప్రసాద్ అని కింద కమెంట్ వస్తుంది అంటే బాగా గట్టిగానే పడుతున్నాయి మీకు నార్మల్ దెబ్బలు కాదు పడిన చిన్న చిన్న చాలా త్వరగా మనిషిని నమ్మేస్తా కళ్యాణం కామెడీలో డైలాగ్ ఉంటుంది రెడ్డి గారికి ప్రసాద్ ఎందుకని మీకు అంత ప్రాబ్లం ఏంటండి అంటే వాడితో ప్రాబ్లం వాడితో కలిసి ఉండడం అంటే మరి ఎందుకు కలిసి ఉన్నారు అంటే పొరపాటును తిన్నావా అని అడిగాను బాగున్నావా అని అడిగాను అంటే కలిసిపోయారు నాకు ఎవరో తిన్నావా మా ఇంటికి భోజనం తిరాలంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి వాళ్ళు బాగోగానే చూసుకునేవాడిని తర్వాత ఓకే ఇప్పుడు ఎవరైనా నాకు ప్రేమగా పలకరించినా నేను అది నిజంగా చెప్తాను నమ్మట్లే అసలు అది నాకు ఎవరో నేను నాకు ఆవిడ దసరా రోజు సాయంత్రం పులిహోర పట్టుకొచ్చింది బాబు పులిహోర థ్యాంక్స్ అమ్మా అని పెట్టేశా మరుసటి రోజు వచ్చి కప్పు బాబు అన్నాడు పులిహోర అలా పడేసి ఇస్తాను అందులో ఏముందో అంత నమ్మడం మనసు నన్ను ఇలా తయారు చేశారు నన్ను ఇలాగే నన్ను తయారు చేశారు సో అప్పటి నుంచి ఇంకా బ్రేక్ ఇది ట్రై చేశాను ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి కోసం అక్కడ కూడా ఉండేది నువ్వే హర్ష నువ్వు మారాలి ప్లేస్ కాదు అప్పుడు అర్థమైంది ఓకే అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు పని చేసుకుందాం డబ్బులు వచ్చాయనుకో నేను సేవింగ్స్ కూడా చేయట్లే ఏదో ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకున్నా అంతే మిగతా ఖర్చులు విడిగా ఇష్టం ఈ నెలంతా 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చింది అనుకో షూ 20,000 షూ 10,000 షర్ట్ అలా మెయింటైన్ చేసే రేంజ్ కూడా కాదు నాది ఎందుకు దాచుకోవాలి ఎవరు పోతే ఈ టైంలో ఇప్పుడు నీకు నచ్చింది కొనుక్కోవాలి అంతే ఎవరిని వచ్చి బాబు డబ్బులు లేవు బాబు అంటే ఓకే లేవా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను నేను అది చంపేశారు అందరు నన్ను
అలాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దర్శన, వాళ్ళు కూడా అంతే. లాస్ట్ టైం ఎప్పుడో నా ఎక్స్తో ఉన్నప్పుడు మా దగ్గర 250 రూపాయలే ఉన్నాయి, 180 రూపాయలు న్యూడిల్స్ ఎక్కడ మాదాపూర్ ఫుడ్ కోర్ట్ దగ్గర. అది తీసుకుని తను అడిగిందని చెప్పి తీసుకున్నాము. ఇలా తినబోతున్నాం బాబు, ఆకలిన ఫ్లవర్ ఇచ్చారు. నేను తన నోటి దగ్గర కూడా లాగేసి ఇచ్చాను. నేను తను తిరుగుతుంది వద్దు వద్దు అని తన నోటి దగ్గర లాగేసి స్టార్ట్ చేయాలి. ఇచ్చిస్తే వాడు అలా చూసి తిరిగి ఇచ్చారు కదా, నచ్చకపోతే వాడు డస్ట్బిన్లో పడేసి డబ్బులు ఇవ్వయ్యా 500 మాకు అన్న. నా దగ్గర 250 రూపాయలే ఉన్నాయి, నేను 180 పెట్టి కొన్నాను. అదే నూడిల్స్ పెద్దది, ఇది 70 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రాత్రి ఆకలి ఎలా తిరుగుతుంది నాకు 70 రూపాయలతో? అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియా. ఇప్పుడు చెప్పు, పేదవాళ్ళ పట్ల అడుక్కునే వాళ్ళ పట్ల జాలి ఒక్క సంపాదించుకోకపోతే చేత కాకపోతే పేదలు అవుతారు అంతే. నాకు అంతే, అంత కర్కశంగా మార్చేశారు. నాకే ఎదురువేలా తెలియదు నాకు. అది నా డెస్టినీ అలా ఉందేమో, నా కర్మ అలా ఉందేమో, నాకేమనేది. మీరు ఎక్కడైనా సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లి ఉంది. చెల్లి మ్యారీడ్? మ్యారీడ్. జాబ్? హౌస్ వైఫ్? తన హౌస్ వైఫ్. మా బావగారు లెక్చరర్గా పనిచేస్తారు. వాళ్ళకి నాకు ప్రాబ్లమ్స్ లేవు, దాన్ని ఏమంటారు, బాధ్యతలు లేవు. చిన్న చిన్న అప్పులు కానీ అది పెద్ద కష్టపడి తీర్చాల్సిన అప్పులు అయితే కావు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఇంట్లో కూర్చొని ఈ మధ్య షాపులకు కూడా జెప్టో అని ఒకటి వచ్చింది, అది ఆర్డర్ పెట్టుకుని ఓకే 200 300 పెట్టుకుందాం, లెట్స్ వేస్ట్ మై మనీ అంతే. చెప్పగా ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకున్నా, పోతే వస్తుంది, అవుట్లో బలతే వస్తుంది అంతే, ఇంకేం లేదు. లైఫ్ జర్నీ ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటుంది, నాది అలా ఉందేమో. మొత్తం ప్రాసెస్లో నవ్వగలుగుతున్నారు, చాలు చాలు, లాక్కెళ్ళిపోద్ది. నలుగురిలో నవ్వినోడికి బతకడం ఈజీ అన్నట్టు. మనకున్న ప్రాబ్లమ్స్ అంతా కామెడీ ఇంకోటి ఉండదు హర్షని. అప్ప అట్లా అలా జరిగిందా అని ఇప్పటికి నేను అక్కడ పప్పు బాగా తెలుసా అంటుంటాను. నేను పప్పు అస్సలు బాగా తెలుసు, ఇప్పుడు నవ్వుకుంటాను నేను. ఒక్కోసారి ఏమన్నా బాగుంది, అక్కడ పప్పే బాగుంది అనుకుంటా. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చారా పోనీ? నేను చాలాసార్లు అరిచాను, అంటే అయిపోయి. ఇప్పుడు నేను సీరియల్స్ కూడా చూస్తాను ఇప్పుడు, తెలుసా, ఊరికే అన్నాం. నేను ఎదుర్కొంటున్నా. సో నాకు ఒక వ్యక్తి, ఒక అమ్మాయి చాలా బాగా బుద్ధి చెప్పింది. అమ్మాయి వెళ్ళిపోతాం మాట చెప్పింది, చాలా బాగుంటుంది అన్నమాట. వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ యూ కాంట్ మేక్ పీపుల్ హ్యాపీ అంట. సో అంటే నీ చుట్టూ అందరూ హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి అంటే అది ఇంపాసిబుల్. అది నువ్వు హ్యాపీగా నటించాలి తప్ప ఎప్పుడు హ్యాపీగా లేడు, ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. ఈ విషయం హ్యాపీగా లేడు అంటే ఏంది? 24/7 హ్యాపీనెస్ ఎప్పుడు ఉండడబ్బా. వెన్ యూఆర్ హ్యాపీ యూ కెన్ మేక్ పీపుల్ హ్యాపీ అంటే అది ఎట్లా అవుద్ది? నేను పెళ్లివారం అని రాసినప్పుడు నేను చాలా సాడ్ లో ఉండే, బట్ అందరూ ఎంజాయ్ చేశారుగా. సో అది చాలా రాంగ్ పర్సెప్షన్. నువ్వు వాళ్ళ మధ్యలో హ్యాపీగా ఉండు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అయిందని డ్రామా చూపించుకుంటా నువ్వు ఉంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఫెయిల్ అయింది ఇలా అంటే వాళ్ళు కూడా వింటారు, తర్వాత వదిలేస్తారు. సో ఆ విధంగా ఆ పాజిటివ్గా తీసుకోవచ్చు. మేబీ 24/7 హ్యాపీగా లేకపోయినా ఒక స్టేజ్ ఉంటుంది, ప్రశాంతత అనే స్టేజ్. మేబీ షీ మెంట్ దట్ నీలో ప్రశాంతత ఉంటే నీకు అన్ని ప్రశాంతత ఉంటుంది. రోజులు ఎంతసేపు ప్రశాంతత కోసం కూర్చొని ఆలోచిస్తావు హర్షిని? ఆ ప్రశాంతతలో కూడా మొబైల్లో ఉంటావు, నువ్వు ప్రశాంతంగా ఉండవు. ఎక్కడ ఉంటావు ప్రశాంతంగా? నువ్వే ఆలోచించు. ఉదయం లేచి కూర్చొని 10 నిమిషాలు నేను ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు అని డిసైడ్ అయ్యి కూర్చున్నావు. ఎన్ని సందర్భాలు ఉన్నాయి? ఇప్పుడు రైట్ నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నేను ఎలా ఉన్నాను? నేను అలజడితో ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను? ప్రశాంతంగా ఉన్నావు. ఇదే ప్రశాంతత. ప్రశాంతత అంటే కూర్చొని ధ్యానము. ప్రశాంతత అంటే మనం చేసే పనిలో కూడా ప్రశాంతంగా చేసుకోవడం. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కదా, ఎక్స్ట్రీమ్ సాడ్ కదా. ఐఎమ్ జస్ట్ న్యూట్రల్. ఇక్కడ ఉందాక అన్నా కదా ఏంటి మీ ప్రాబ్లం అని. ఎక్స్ట్రీమ్ విష్ణు వాడు తెలుసు కదా, లడ్డు గారు అంటే మేడలో. వాడు ఎవరికైనా కోపడితే ఎందుకు ఇలా చేసావు వద్దని చెప్పే కదా అప్పుడే అని అంటాడు. ఎవరితో ఫ్రంట్గా కోపడడం. అది నేను ఏంటి అని అవుతాను. టోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అది నేర్చుకుంది వాడి దగ్గర. అదే నేర్చుకుంది అనుకున్నాను కానీ నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకోవాలి. ఇక్కడ దగ్గర వాడు చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. వార్నింగ్ కూడా, ఏంటి హర్షిని ఏ టైం చెప్పాను నీకు, రావాలి కదా, ఇలా ఇంకోసారి చేస్తే బాగా చెప్తాను బాయ్ అంటాడు. అదే నేను అనుకో
బుర్ర బుద్ధి ఉందా హర్ష నీకు 9 అన్నావు 9:30 వచ్చా ఏమనుకుంటున్నావు అసలు అంత టైం ఇదే మాట. టోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నువ్వు అరిచ అనిపించింది అనుకో ఇంకా మ్యాజిక్ అయిపోద్ది అక్కడ. కనెక్షన్ ఇమ్మీడియట్ కట్ అయిపోద్ది. అది నేను చేస్తుంది అది అదే. ఇప్పుడు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఎవరో నోరు వాళ్ళు అన్నాడు, ఇంకోటి యాక్ట్ కాదు, టోనింగ్ అన్నప్పుడు అన్ని వాడు ఇంకా అంత క్లోజ్ గా నా దగ్గర రాలేడు. ఎవరైనా నా గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఇది కదా అటు వెళ్ళిపోద్ది, అట్రాక్షన్ అటు వెళ్ళిపోద్ది. అవును నిజమే మొన్న అరిచాడు వాడికి ఉండిపోద్ది చాలా రోజులు. ఇది నా ప్రాబ్లం. చాలా మంది ఎక్స్ట్రీమ్ గా అరుస్తాను నేను. మళ్ళీ వెంటనే 10 నిమిషాలు 5 నిమిషాలు పోయాక అలా అని ఉండకూడదు, సారీ ఏమనుకోక మంచి డ్రెస్ కొనుక్కుంది కదా, ఇది గుర్తుండదు దానికి, అరిసిందే గుర్తుంటది. చాలా వరకు నేను అందరూ దూరం అయిపోవడానికి కారణం అదే తప్ప అంతకు మించి లేదు. మీరు అంటే నాకు భయం వేస్తుంది. చాలా మంది రిలేట్ చేసుకోగలరు, అరుస్తారు తర్వాత రిగ్రెట్ అవుతారు. వాడు మైండ్ లో అది ఉండదు పాపం, ఎవరికి ఉండదు. వాడు ఆ క్షణంకి ఇప్పుడు నేను వర్క్ బాగా రావాలని చెప్పి అరుస్తా, అది ఆ క్షణంకే అది వాడు బాగుపడతాడని. కానీ అలా చెప్పుండకూడదు, తప్పు. వాళ్ళు బాగుపడినా మన టోన్ అని చెప్పాడు. మా అమ్మమ్మ ఒక మాట అనేది అనమాట, పెట్టావు కదా అని చెప్పి 4 దెబ్బలు వేస్తే ఎవరో పడరు. ఎస్, ఎవరో పడ్డారు. అండ్ నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఐ లవ్ యూ అంత అందంగా కూడా ఐ హేట్ యూ చెప్పాలి, ఐ హేట్ యూ కూడా ఐ లవ్ యూ అంత అందంగా చెప్పాలి. విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు, అప్రోచబుల్ గా ఉంటావు, టోన్ మారిస్తే, టోన్ నార్మలైజ్ చేస్తే. గ్రేట్. సో ఇప్పటికే మనం వి టాక్డ్ అ లాట్. yes, thank you so much to Ankusam Rajsekhar. meet again, sure. మళ్ళీ ఇంకో సినిమా కలుద్దాం. తరువాయి భాగం వచ్చే సినిమాకి అక్టోబర్ 16 అందరూ థియేటర్కి వెళ్ళి మా మిత్రమండలి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.